చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. ప్రాణం లేని బొమ్మల్లా చింత చెట్లు నిలబడి ఉన్నాయి. సరిగ్గా అప్పుడే నా చెవిలో కొన్ని గొంతులు వినిపించాయి, ఎవరో గుసగుసలాడుకుంటున్నట్టు. ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావడం లేదు. నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కనురెప్ప మూయడానికి కూడా భయం వేస్తుంది. సరిగ్గా అప్పుడు నేను చూసింది నా జీవితంలో మర్చిపోలేను. నా ముందున్న డజన్ల కొద్దీ చింత చెట్లలో ఒక్క చెట్టు మాత్రం విపరీతంగా ఊగిపోతుంది. గాలి లేకపోయినా ఆ చెట్టు కొమ్మలు ఒకదానికొకటి కొట్టుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. మిగతా చెట్లన్నీ నిశ్చలంగా ఉంటే ఆ ఒక్క చెట్టు మాత్రం ఎవరో పట్టి ఊపుతున్నట్టు ఊగుతుంది. నేనలా భయంతో వణికిపోతూ చూస్తుండగానే ఆ చెట్టు చాటు నుండి ఒక ఆకారం బయటికి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డార్క్ ఫైల్స్. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన కంటికి కనిపించని శక్తులు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య రాత్రులో ఆ శక్తులు తమ పరిధిని దాటి బయటికి వస్తుంటాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక సామాన్యుడి జీవితంలో అమావాస్య నాడు ఎదురైన ఒక భయానక అనుభవం. ఈ కథ విన్నాక మీరు అమావాస్య రాత్రి ఒంటరిగా ప్రయాణం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కథలోకి వెళ్లే ముందు వీడియోను లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇక వెళ్దాం ఆ చీకటి ప్రపంచంలోకి. నా పేరు కిరణ్. ఇది 2019లో జరిగిన సంఘటన. అప్పట్లో నేను మా అత్తగారు ఊరైన వనస్థలికి దగ్గరలో ఉన్న ముత్యాలపాడు అనే గ్రామంలో ఉండేవాడిని. పెళ్ళైన కొత్తలో నేనక్కడే సెటిల్ అయ్యాను. ప్రస్తుతం నేను టౌన్లో ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాను. కానీ ఆ సమయంలో నేనొక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని నా జీవనం కొనసాగించేవాడిని. ప్రతిరోజు ఉదయాన్నే ఆటో తీసుకుని టౌన్కి వెళ్ళడం, రోజంతా కిరాయాలు, రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి చేరుకోవడం. ముత్యాలంపాడు వెళ్లే దారిలో ఒక పాత వాగుంటుంది. ఆ వాగు దాటాక సుమారు 2 కిలోమీటర్ల వరకు దారికి ఇరువైపులా దట్టమైన చింత చెట్లుంటాయి. ఆ ప్రాంతం గురించి ఊర్లో రకరకాలుగా కథలు చెప్పుకునేవారు. అక్కడ పాతకాలంలో కొందరు చనిపోయారని, వారి ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతూ అటువైపు వెళ్లే ప్రయాణికులను భయపెడుతూ ఉంటాయని అంటుండేవారు. నేను ఆ ఊరికి కొత్త కావడంతో అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోజు ఆదివారం ఉదయం నుండి వర్షం పడుతుండడంతో పెద్దగా బేరాలేమీ లేవు. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి ఏదైనా బేరం దొరుకుతుందేమోనని చూశాను. నా భార్యతో చెప్పి బయలుదేరాను. సరిగ్గా నేను ఆటో స్టార్ట్ చేస్తుండగా మా మామగారు ఊరి నుండి వచ్చారు. ఆయన నన్ను చూసి, ఏరా కిరణ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? పైగా ఈరోజు అమావాస్య, వాతావరణం కూడా బాలేదు, ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నారు. దానికి నేను నవ్వుతూ, ఏమీ కాదులే మామయ్య, 2 కిరాయిలు చూసుకొని త్వరగానే వచ్చేస్తాను ఇలా చెప్పాను. కానీ ఆయన ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది. సరే వెళ్తే వెళ్ళు, కానీ రాత్రి పడకముందే, అంటే చీకటి పడకముందే ఇంటికి వచ్చేయ్ అన్నారు. పొరపాటున కూడా రాత్రిపూట ఆ చింత చెట్ల దగ్గర ఆగకు అన్నారు. ఆయన మాటల్లోని అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏదో పెద్దల జాగ్రత్త అనుకొని వెళ్ళిపోయాను. టౌన్కు వెళ్ళాక నా అదృష్టం బాగుండి వరుసగా కిరాయాలు దొరికాయి. ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉన్నాయి. టైం చూస్తే రాత్రి 9 అయింది. బాగా అలసిపోయాను. ఆకలి కూడా వేస్తుంది. ఇక చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆకలి తట్టుకోలేక టౌన్లోనే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశాను. భోజనం అయ్యాక కాసేపు అలా కూర్చున్నానేమో, తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. మేల్కొని చూసేసరికి టైం అర్ధరాత్రి 11 దాటింది. ఒక్కసారిగా నాకు మా మామ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈరోజు అమావాస్య, త్వరగా వచ్చేయ్. ఆ మాట గుర్తొచ్చిన క్షణం నా గుండెలో ఏదో తెలియని చిన్న భయం మొదలైంది. చుట్టూ చూస్తే జనం ఎవ్వరూ లేరు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. వెంటనే ఆటో స్టార్ట్ చేసి ఊరి వైపు బయలుదేరాను. టౌన్ దాటి మెయిన్ రోడ్ ఎక్కిన 100 మీటర్లకే నాలో భయం మొదలైంది. ఎప్పుడూ లేనిది ఆ రోజు వాతావరణం చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. చుట్టూ చిమ్మ చీకటి. నా ఆటో హెడ్లైట్ తప్ప మరేమీ వెలుతురు లేదు.
నాలో భయాన్ని పోగొట్టుకోవడానికి ఆటోలో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ని ఆన్ చేశాను. పాత పాటలు పెట్టాను. కానీ ఆ పాటలు వింటుంటే నాలో భయం ఏమాత్రం తగ్గట్లేదు. ఇంకా భయం వేస్తుంది. ఒక చోట ఆటో ఆపి మ్యూజిక్ ఆఫ్ చేశాను. చుట్టంతా నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం అంటే నా శ్వాస నాకే వినిపిస్తుంది. ఆ చీకటిని చూస్తుంటే ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, ఆ చెట్ల వెనుక నుండి ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది. ఊరికి వెళ్ళాలా లేక తిరిగి టౌన్కి వెళ్ళిపోవాలా అని కాసేపు ఆలోచించాను. కానీ నా భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఆటో స్టార్ట్ చేశాను. దారిలో వెళ్తుంటే వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అవేవో జంతువుల అరుపుల్లా లేవు. ఎవరో మనుషులు ఏడుస్తున్నట్టు, వికటంగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. ఇదంతా నా భ్రమ. మామగారు అమావాస్య అని చెప్పడం వల్ల నా మనసు ఇలా ఆలోచిస్తుంది అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఎంత సర్ది చెప్పుకున్నా సరే నా గుండె వేగం మాత్రం తగ్గలేదు. ఆ చీకటిని చీల్చుకుంటూ నా ఒంటరి ప్రయాణం సాగుతుంది. సరిగ్గా ఆ చింత చెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. ఆ చోటు ఎంత భయంకరమైనదో నాకు ఆ తర్వాత తెలిసింది. నా ఆటో మంచి స్పీడ్లో వెళ్తుంది. సరిగ్గా ఆ చింత చెట్ల మధ్యలోకి రాగానే ఏ కారణం లేకుండా నా ఆటో స్పీడ్ తగ్గింది. నేను ఎక్సలేటర్ని ఎంత ఇచ్చినా నా బండి మాత్రం ముందుకు పోవడం లేదు. ఏదో భారీ బరువును లాగుతున్నట్టు ఆటో ఇబ్బంది పడుతుంది. ఒక్కసారిగా ఢబ్ అని శబ్దం వచ్చి ఇంజన్ ఆగిపోయింది. ఆ శబ్దం విన్న నా ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టుగా అయింది. బండిలో డీజిల్ ఉంది, బ్యాటరీ బాగుంది. కొత్త ఆటో ఎందుకు ఆగిపోయింది? చుట్టూ చూస్తే నల్లటి మేఘాలు కమ్మేసినట్టుగా దట్టమైన చీకటి. అంతవరకు కొంచెం గాలి వీసింది. కానీ ఆటో ఆగిపోయిన మరుక్షణం గాలి కూడా ఆగిపోయింది. చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. ప్రాణం లేని బొమ్మల్లా చింత చెట్లు నిలబడి ఉన్నాయి. సరిగ్గా అప్పుడే నా చెవిలో కొన్ని గొంతులు వినిపించాయి. ఎవరో గుసగుసలాడుకుంటున్నట్టు. ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావడం లేదు. నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కనురెప్ప మూయడానికి కూడా భయం వేస్తుంది. సరిగ్గా అప్పుడు నేను చూసింది నా జీవితంలో మర్చిపోలేను. నా ముందున్న డజన్ల కొద్దీ చింత చెట్లలో ఒక్క చెట్టు మాత్రం విపరీతంగా ఊగిపోతుంది. గాలి లేకపోయినా ఆ చెట్టు కొమ్మలు ఒకదానికొకటి కొట్టుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. మిగతా చెట్లన్నీ నిశ్చలంగా ఉంటే ఆ ఒక్క చెట్టు మాత్రం ఎవరో పట్టి ఊపుతున్నట్టు ఊగుతుంది. నేనలా భయంతో వణికిపోతూ చూస్తుండగానే ఆ చెట్టు చాటు నుండి ఒక ఆకారం బయటికి వచ్చింది. అదొక మనిషి రూపం, కానీ మనిషి కాదు. సుమారు 8 అడుగుల ఎత్తు, ఎముకల గూడులా ఉన్న శరీరం. వాడు నడుచుకుంటూ వస్తుంటే నక్క ఏడుస్తున్నట్టుగా వింత వింత అరుపులు వినిపిస్తున్నాయి. వాడు తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ నా ఆటో పక్క నుండే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు. అది చూసిన నా గుండె ఆగిపోయినంత పనైంది. వాడు కొంచెం దూరం వెళ్ళి తిరిగి మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఊగుతున్న చెట్టు కొమ్మను పట్టుకొని చిన్న పిల్లాడు ఉయ్యాల ఊగినట్టు గాలిలో ఊగడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూశాక నా ఒంట్లో రక్తం గడ్డకట్టుకపోయింది. ఇంత అర్ధరాత్రి 8 అడుగుల మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడు? వాడు ఆ కొమ్మను పట్టుకొని అంత ఎత్తులో ఎలా ఊగుతున్నాడు? అంతలోనే ఇంకో అరుపు. ఈసారి ఆ అరుపు నా ఆటో వెనుక వైపు నుండి. వెనక్కి తిరిగి చూడాలంటేనే వణుకు పుడుతుంది. కానీ ధైర్యం చేసి సైడ్ మిర్రర్లో చూశాను. ఇంకొకడు. వాడు 2 చేతులు చాపి బొంగరంలా తన చుట్టూ తానే తిరుగుతూ వికారంగా అరుస్తూ నేరుగా నా ఆటో వైపే దూసుకొస్తున్నాడు. వాడు తిరుగుతున్న వేగం చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. వాణ్ణి చూశాక తప్పకుండా చస్తాను, ఈరోజు నేను బతకను అని అనిపించింది. వెంటనే నా ఇష్టదేవమైన ఆంజనేయ స్వామిని మనసులో తలుచుకుంటూ ఆటో స్టార్ట్ చేశాను. ఒక్కసారిగా ఇంజన్ స్టార్ట్ అయింది. వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ దొరికినట్టు నా ఆటో స్టార్ట్ అవ్వడమే నాకు కొండంత బలాన్నిచ్చింది.
ఫస్ట్ గేర్ వేసి ఎక్సిలేటర్ని గట్టిగా లాగాను. ఆటో ముందుకెళ్తుంది. సైడ్లో చూస్తే ఆ ఎత్తుగా ఉన్నవాడు ఆ చెట్టు కొమ్మను పట్టుకొని ఇంకా ఊగుతూనే ఉన్నాడు. కానీ ఆ తిరుగుతున్న దయ్యం మాత్రం నా ఆటో వెనకాలే వెంబడిస్తుంది. వాడు తిరుగుతూ ఆటోని అందుకుందామని దగ్గరి వరకు వచ్చాడు. నేను భయంతో వణికిపోతూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి హనుమాన్ చాలీసా పెట్టాను. ఆ శ్లోకాలు వినబడగానే నాలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణాలకు తెగించి ఆటోను వేగంగా నడిపాను. సుమారు 2 కిలోమీటర్లు వెళ్ళాక ఆ చింత చెట్ల ప్రాంతం దాటి ఊరి పొలిమేర్లోకి వచ్చాను. అప్పుడు మెల్లిగా ఊపిరి పీల్చుకొని వెనక్కి చూస్తే ఆ ఆకారం లేదు. ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం భయంతో పేలవంగా మారిపోయింది. నా భార్య దీప కంగారుగా వచ్చి నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తుంటే ఇంకా ఎవరో వెంబడిస్తున్నారన్న భయంతో పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఏమండి, ఎందుకలా భయపడుతున్నారు, ఏమైంది అని దీప అడిగింది. జరిగిన విషయమంతా తనకు చెప్పాను. ఆమె నా మాటలు విని ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె చెప్పిన నిజం విని నా కళ్ళు బైర్లుగమ్మాయి. అందుకే నాన్న చెప్పారు ఈరోజు వెళ్ళొద్దని. సరిగ్గా కొన్నేళ్ల క్రితం ఇదే అమావాస్య నాడు ఆ చింత చెట్ల దగ్గర ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలో 2 అన్నదమ్ములు చనిపోయారు. అందులో ఒకడు చాలా పొడవుగా ఉండేవాడట. ఇంకొకడు ఫిట్స్ వచ్చి వింతగా తిరుగుతూ చనిపోయాడట. అప్పటి నుండి అమావాస్య రాత్రులో ఆ 2 ఆత్మలు అక్కడి నుండి వెళ్లే ప్రయాణికులను భయపెడుతుంటారని అందరూ అంటారు. వాళ్ళు మనుషులను భ్రమలో పడేసి ఆ ప్రాంతాన్ని దాటనివ్వరు. నేను ఆశ్చర్యంగా, మరి నేను ఆ దారిలోనే ప్రతిరోజు వస్తుంటాను కదా, ఎప్పుడూ కనిపించలేదే అని అడిగాను. అమావాస్య రోజు ఆ దుష్ట శక్తులకు విపరీతమైన బలం ఉంటుంది. ఆ ఒక్కరోజే అవి బయటికి రాగలవు. పైగా మీరు ఆటో దిగలేదు కాబట్టి బతికిపోయారు. ఒకవేళ ఆటో ఆగిపోయినప్పుడు మీరు కిందికి దిగి ఉంటే ఈ పాటికి మీరు మాకు దక్కేవారు కాదు. ఆ స్వామి దయ వల్లే మీరు ఈరోజు క్షేమంగా తిరగొచ్చారు అని చెప్పింది దివ్య. ఆ మాటలు విన్నాక నా ఒళ్ళు గజగజ వణికింది. పెద్దలు చెప్పే మాటల్లో ఎంత అర్థం ఉందో ఆ రోజు నాకు తెలిసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక రియల్ హర్రర్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మరిన్ని కథల కోసం మన తెలుగు డార్క్ ఫైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. కింద కామెంట్స్లో తెలియజేయండి లేదా డిస్క్రిప్షన్లో జీమెయిల్కు పంపండి. ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.